యోయో టీవీ ప్రేక్షకులకు శుభోదయం. ఈ రోజు బులియన్ మార్కెట్ లో బంగారం వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. పసిడి ప్రియులకు అలర్ట్. దేశీయ మార్కెట్ లో పసిడి ధరలు వరుసగా మూడో రోజు పెరిగాయి. దీంతో మళ్ళీ రికార్డు గరిష్టాలకు పసిడి రేట్లు చేరువయ్యాయి. అయితే వెండి మాత్రం శాంతించింది. వరుసగా రెండో రోజు స్థిరంగా కొనసాగుతోంది. అది స్వల్ప ఊరటగానే చెప్పొచ్చు. ఈ క్రమంలో ఫిబ్రవరి 12వ తేదీన హైదరాబాద్ మార్కెట్లో 22-24 క్యారెట్ల బంగారం వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం చూసుకుందాం. గత నెల రికార్డు గరిష్టాలకు తాకిన బంగారం వెండి రేట్లు వెనక్కి దిగొచ్చిన సంగతి తెలిసిందే. అయితే మళ్ళీ ఇప్పుడు వరుసగా పెరుగుతూ ఆందోళన కలిగిస్తున్నాయి. అయినప్పటికీ కూడా ఆల్ టైమ్ హై స్థాయి కన్నా దాదాపు 20,000 తక్కువగానే ఉన్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కొనుగోలు చేసేందుకు ఇది సరైన సమయంగా చెబుతున్నారు. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితులతో బంగారంలో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య పెరుగుతోందని, పసిడి రేట్లు మరింత పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. మరోవైపు దేశీయంగా ఈ ఫిబ్రవరి 19వ తేదీ నుంచి పెళ్లిళ్ల సీజన్ మొదలవుతుంది. పెళ్లి అంటేనే బంగారంతో ముడిపడి ఉంటుంది, ఖచ్చితంగా ఉండాల్సిందే. దీంతో జ్యువెలరీ షాపులు కొనుగోలుదారులతో కిటకిటలాడుతుంటాయి. ఇలాంటి తరుణంలో బంగారం ధరలు వరుసగా పెరుగుతూ ఆందోళన కలిగిస్తున్నాయి. ఫిబ్రవరి 12వ తేదీన హైదరాబాద్ మార్కెట్లో బంగారం వెండి రేట్లు ఎలా ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. హైదరాబాద్ మార్కెట్లో పసిడి ధరలు వరుసగా పెరుగుతున్నాయి. ఫిబ్రవరి 12వ తేదీన సైతం బంగారం ధరలు పెరిగాయి. ఈ రోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై 750 రూపాయల మేర పెరిగింది. దీంతో తులం బంగారం ధర 1,46,300 వద్దకు చేరుకుంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై 820 రూపాయల మేర పెరిగింది. దీంతో తులం బంగారంపై 1,59,600 రూపాయలకు చేరుకుంది. ఓవైపు బంగారం ధరలు పెరుగుతూ ఆందోళన కలిగిస్తున్న తరుణంలో వెండి స్వల్ప ఊరట కల్పిస్తుంది. వరుసగా రెండో రోజు ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతుంది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర 3 లక్షల మార్కు వద్దే స్థిరంగా కొనసాగుతుంది.